మండలం మన్నార్ పోలూరు గ్రామంలో సబ్స్టేషన్ దగ్గరలో ఈ రోజు తెల్లవారుజామున 3:30 గుర్తు తెలియని టిప్పర్ లారీ రెండెద్దుల బండ్లను ఢీకొట్టి వెళ్లిపోయింది. రెండెద్దుల బండ్లు తోలే వాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి. దొడ్డి పెద్ద అయిన 65 సంవత్సరాలు కాలు విరిగగా ఇంకొక అతనికి చల్లా వెంకటేష్ 45 సంవత్సరాలు తలకి బలంగా దెబ్బలు తగిలి నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రెండెద్దుల బండ్లలో ఒక ఎద్దు చనిపోగా ఒక ఎద్దు కాలు విరిగింది. రెండెద్దులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు లారీని వెతికి పట్టుకున్నారు. తెల్లవారుజామున కావడంతో టిప్పర్ లారీని ఎవరు గుర్తించలేకపోయారు. తర్వాత విచారించగా లారీ కాళహస్తిలో దొరికింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అదిగో కాలు దెబ్బతగిలింది. దానికి కూడా దెబ్బలు తగిలినాయి. రెండు బళ్ళుకా రెండు బళ్ళుకి తగిలినాయా? ఇదిగో ఇక్కడ ఉంది చూసా. అదే కాలుకి అక్కడ తగిలింది కదా కాలు. వద్దు వద్దు లేపక లేపదు లేపదు లేపదు. అదిగో ఇక్కడ కూడా గిట్ట తీరిపోయింది. ఎక్కడ తగిలింది? ఆ సీసీ కెమెరాలు చూస్తే దొరికేస్తలేదు. అసలు బండి ఏదో చూస్తే ఆటోమేటిక్గా చేసుకో. లేపు బండి కట్టించాను తోలుకొని వెళ్తాడు. ఎందుకు ఏ బండి అండి కొట్టింది? ఏ బండి కొట్టింది? ఏ బండి కొట్టింది? గుద్దింది ఎవరు? అదే బండి వెళ్ళిపోయిందా? చెప్పలా ఆడిపోయి కెమెరాలు ఇప్పుడు అడిగితే చెప్పలా 10 మంది దిగుతారు చెప్తున్నాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టేస్తే అయిపోద్ది కదా. 100 ఫోన్ చేస్తే అయిపోద్ది కదా. పోయింది. చెప్తావా